సీఎం వైఎస్ జగన్ కాకినాడలో చేసిన పర్యటన వల్ల 2 కోట్ల రూపాయలు వృధా అయిందని, అలాగే ఈ కాకినాడలో 2750 రూపాయలు ఉన్న పింఛన్ను మరో 250 రూపాయలు పెంచేందుకు వచ్చారని, ఇది 4.5 ఏళ్ల క్రితమే చేయాలని, వారిని మోసం చేయడం వల్ల ప్రతి పింఛన్దారుడికి 18,000 రూపాయలు సీఎం బకాయి పడ్డారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలే కాకినాడ నగరపాలక సంస్థ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం జగన్ చేసిన కాకినాడ పర్యటన వల్ల 2 కోట్ల రూపాయలు లోటులోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఇక నగరంలోని సీఎం జగన్ పింఛన్ పెంపు కార్యక్రమానికి సంబంధించి భారీ సభను ఏర్పాటు చేశారని, దీనికి పింఛన్దారులను బెదిరించి తీసుకొచ్చారన్నారు. సీఎం కేవలం ఎన్నికల పర్యటనకు వచ్చినట్టుగానే ఉందని, అందులో కాకినాడ అభివృద్ధిపై ఏమీ మాట్లాడలేదన్నారు. ఏదో హామీలు ఇస్తారేమో, అదే కాకుండా ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి నిధులు ఇచ్చారో ఆ నిధులన్నీ కూడా అభివృద్ధి చేసినవన్నీ కూడా పనులు ప్రారంభిస్తారేమో అనుకున్నామండి. ఆయన వచ్చింది పెన్షన్లు 3,000 పెన్షన్ ఇవ్వడం కోసం వచ్చారన్నట్టుగా చెప్పుకొచ్చారు. వాళ్ళ వృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. 3,000 రూపాయల పెన్షన్ ప్రారంభించారు ఆయన ఈరోజు. ఎప్పుడు చెప్పారండి ఆయన? ఎలక్షన్ ముందు చెప్పారండి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామమ్మా అని నమ్మి ఓట్లేస్తారు. 3,000 రూపాయల పెన్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చారు. 3 నెలల ముందు, ఎలక్షన్ 3 నెలల ముందు 3,000 పెన్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలారా, పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 3,000 రూపాయల పెన్షన్ ఎలక్షన్ అయినా ఇస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, 5 సంవత్సరాలు అయిపోయి 3 నెలల ముందు చెప్తున్నాడు. 3 నెలల ముందు ఇచ్చాడు. ఏ విధంగా నష్టపోయారంటే, మొదటి సంవత్సరం ఏమో 2,000 రూపాయలు ఉన్నది 250 రూపాయలు పెంచాడు. ఇంకా 750 రూపాయలు బకాయి ఉండిపోయాడు. అప్పటికి ఆ సంవత్సరం ఎంతండి? 750 రూపాయలు బకాయి ఉంటే ఆ సంవత్సరం 9,000 బాకీ పడ్డాడు ఎవరైతే పెన్షన్ దానికి మొదటి సంవత్సరం. తర్వాత రెండోసారి మళ్ళీ ఇంకో 250 పెంచాడు, అంటే 2,500 చేశాడు. ఆ సంవత్సరం చూసుకుంటే 500 రూపాయలు నష్టపోయింది, 6,000 రూపాయలు అయింది. తర్వాత మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. ఆ సంవత్సరం చూసుకుంటే 250 రూపాయలుగా నష్టపోయింది, 3,000 రూపాయలు. ఇప్పుడు 3 నెలల ముందు ఇచ్చాడు పెన్షన్. అంటే పెన్షన్దారికి కూడా మాట ఇచ్చి మాట తప్పి మోసం చేశాడు. ఆఖరికి పెన్షన్దారికి వాడికి మొదటే 3,000 ఇచ్చుంటే సరిపోయింది. పెన్షన్దారికి 3,000 ఇస్తారని చెప్పి ఆఖరి క్షణాలు ఇచ్చిన దానికి వాళ్ళు ఎంత నష్టపోయారంటే, పెన్షన్దారులు 18,000 రూపాయలు నష్టపోయారండి పెన్షన్దారులు.